ఏలూరు జిల్లా రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న విజయవాడలో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిందన్నారు. ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ సగం కాలం గడిచినా పెట్టుబడి సాయం ఇవ్వలేదన్నారు. వ్యవసాయ నష్టాలతో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రధానంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని సమస్యలు పరిష్కరిస్తామని మాది రైతు ప్రభుత్వం అని చెప్పేసి ఆచరణ చెప్తా ఉన్నారు. కానీ ఆచరణలో రైతుల యొక్క సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఇవాళ ప్రధానంగా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు పెట్టుబడి సాగిస్తామని చెప్పారు. మరి ఎక్కడ కూడా ఇవాళ ఇంతవరకు నిధులు కేటాయించామని చెప్పారు తప్ప పెట్టుబడి సాయం రైతాంగానికి అందించిన పరిస్థితి లేదు. కాబట్టి పెట్టుబడి సాయం నిధులను వెంటనే విడుదల చేసి ఇవాళ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం రైతులకి కౌలు రైతులకు కూడా అందించాలని చెప్పేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే పంటల బీమా పథకానికి సంబంధించి గత ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకం అమలు చేసింది. కానీ ఈ ప్రభుత్వం ప్రీమియం కట్టమని చెప్పేసి రైతాంగాన్ని కోరుతా ఉన్నది. ఇది చాలా దారుణమైన విషయం. కాబట్టి ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము ఇవాళ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం, తాడిపూడి ఎత్తిపోతల పథకం యొక్క పనులు పూర్తి చేసి ఇవాళ జిల్లా మెట్ట ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ భూములు కోల్పోతున్న అంటే ఇవాళ చింతలపూడి ఎత్తిపోతల పథకంలో కానీ, తాడిపూడి ఎత్తిపోతల పథకంలో కానీ, అట్లాగే గ్రీన్ ఫీల్డ్ హైవే, అలాగే జీలుగుల నుంచి పోల